ఈరోజు నేను మాల్లో ఉన్నాను కాబట్టి ఒక విషయం చెప్తున్నా. కొంతమంది స్వాములు అయ్యప్ప మాల వేసుకుని జగన్ గారి నినాదాలు చేసుకుంటూ జై జగన్ అంటూ శబరిమల వెళ్ళి ఇరుముడి కట్టుకుని శబరిమలలో ఫ్లెక్సీలు పెట్టుకుని రప్ప రప్ప అంటూ 2.0 అంటూ ఆ ఫ్లెక్సీల మీద వేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నేను వేరే పార్టీలకు సంబంధించి మాట్లాడట్లా. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళకి దేవుడి దగ్గర ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? వాళ్ళ ఫోటోలు తీసుకుని అక్కడికి వెళ్ళి ప్రచారం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి? మీకు అభిమానం ఉందా? డెఫినెట్గా మీరు మీ ఇంట్లో గుడి కట్టుకోండి, అక్కడ ఫోటో పెట్టుకుని రోజు అష్టోత్తర శతనామావళి చదువుకుని ఆయన కోసం పూజ చేయండి. అంతేగాని ఎంతో భక్తి శ్రద్ధలతో 40 రోజులకు పైగా దీక్ష చేసి అయ్యప్ప కొండకు వెళ్ళి అయ్యప్ప నామస్మరణ చదువుకుని అందరూ అక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి చూడాలని వస్తే ఏంటి ఇవి చూపిస్తారా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అంటే మీ మానసిక పరిస్థితి ఆయన మీద మీకు ఇష్టం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, అంతేగాని అక్కడికి వెళ్ళి చూపించాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ మీరు చూపించుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదా? ఎవరికైనా సరే ఆలోచించుకోండి. వెళ్ళినటువంటి స్వాములు ఆ ఫ్లెక్సీలు ఏంటి, పోని జై జగన్ అన్నారు, పోని మీ మానసిక పరిస్థితి ఆయన కోసం మీరు మాలేసుకున్నారేమో, ఓకే వదిలేద్దాం. అక్కడ 2.0 అంటే ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రప్ప రప్ప అనేటువంటి నినాదాలు ఏంటి? ఏం చేద్దామని, ఏం చూపిద్దామని, అంటే సమాజానికి ఏం చేద్దామనో నాకు అర్థం కాలేదు. ఇకపోతే ఎలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారో కొంచెం మాట్లాడుకుందాం, కొంచెం క్లారిటీగా చెప్తా. రప్ప రప్ప అని ఏం చేశారు? తన అభిమానే, తన సొంత కార్యకర్తే కారు కింద పడిపోతే ఈడ్చి అవతల పాడేసి వెళ్ళిపోయారు. ఆ స్వామి శరణం అయిపోయిన తర్వాత ఇలా చేశారు అని చెప్పి పోలీసులు కానీ ఇలాగ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ చెప్తే, ఎస్ మా కార్యకర్త, మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం. కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు, మేము అందుకే ఏమి చేయలేకపోయామంటే అంతమంది అభిమానుల్లో ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనే ఆలోచన కూడా, మానవత్వం కూడా లేదా? ఆ డ్రైవర్కి తెలిసింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడియోస్ తీసి చూపిస్తున్నారు. అయినా కూడా కనీసం అక్కడ ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఆయన అభిమానులు ఎవరూ కూడా తీసి పక్కకి ఇసిరేయాలనిపించింది కానీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలనిపించలేదా? అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. పైగా అది అక్కడ నినాదాలుగా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. 2.0 అంట. ఏంటి 2.0 అంటే? 2.0 అంటే ఏంటి? గతంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గుళ్ళు, దేవాలయాల్ని ధ్వంసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో మీకు తెలుసా? దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా? రామతీర్థం ఆ గుడికి సంబంధించినటువంటి రాముడి శిరస్సు ఖండించారు అని అంటే, ఇప్పుడు ఏమైంది? రాముడి శిరస్సు ఖండిస్తే దానికోసం నేను రాజధాని కొత్త విగ్రహం పెడతాం, ఇప్పుడు ఏమైపోయింది? రాముడికి ఏమన్నా వద్దా ఏంటి అని అన్నారు. హనుమంతుడి చెయ్యి విరిగిందంటే ఆయన గుట్కా మంత్రి, ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పకూడదు స్వామి శరణం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు దానికి అలా కాదు అని చెప్పి ఆయనకి చెప్పాల్సింది పోయి ఏమీ మాట్లాడకుండా ఇంకా 2-3 ఇన్సిడెంట్లు జరిగేందుకు అవకాశం ఇచ్చినట్టుగా కనిపించింది. చాలామందికి అది ఊతం ఇచ్చి ఇంకా చేశారనే చెప్పాలి. చాలా గుళ్ళు ధ్వంసం చేశారు, చాలా దేవాలయాలు, చిన్న చిన్న గుళ్ళు, పిచ్చి పిచ్చి చేష్టలు చాలా చేసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితి అంటే ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్లో. ఆ తర్వాత హనుమంతుడి చెయ్యి విరిగింది అంటే, ఇప్పుడు ఏమైంది? హనుమంతుడి చెయ్యి విరిగిపోతే అది సిమెంట్ది, మళ్ళీ పెట్టేస్తాం, కొత్త విగ్రహం పెట్టేస్తాం, దానివల్ల ఎవరికి నష్టం వచ్చింది? హనుమంతుడికి ఏమైనా ఇబ్బంది అవుద్దేంటి అని చెప్పి మాట్లాడారు. రథం తగలబడిపోయింది అంతర్వేదిలో, లక్ష్మీనరసింహస్వామి ఆ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది, అలాంటి దేవాలయానికి సంబంధించి రథం తగలబడిపోయిందంటే పిచ్చోడు వచ్చి తగలబెట్టాడు, లేకపోతే తేనెపట్టుండి తగలబెట్టారు, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. అంటే గతంలో ఎప్పుడూ జరగనటువంటివి ఆ 5 ఏళ్లలోనే జరిగినాయి. అంటే వాళ్ళు 2.0 అంటే 1.0లో గతంలో ఈ చూపించిన వాటికి ఇంకా డబల్ చూపిస్తారా అధికారంలోకి వస్తే? అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు చేశారు? శబరిమల వెళ్ళి అంటే అక్కడ 2.0 తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి గుడిలో కూడా అలాంటివి ఏమైనా చేయాలనే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? 2.0లో మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి, సరే అది కూడా మానేస్తాం. ఆఖరికి తిరుపతి లడ్డూలో ఎంతో స్వచ్ఛందంగా ఎంతో అభిమానులు ఇతర దేశాల నుంచి వచ్చి కూడా పూజిస్తూ ఉంటారు. అలాంటి అంటే సంవత్సరానికి ₹1 కూడబెట్టుకుని తిరుపతి వెళ్ళొద్దామని చెప్పి మొక్కులు తీర్చుకుందాం అనుకునేటువంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు. అలాంటి లడ్డూలో కల్తీ చేశారు. అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో 2019 నుంచి 24 వరకు ఆ క్యూ లైన్లో అంతకు ముందు లేకపోతే ఇప్పుడు
2019 ముందు లేదా 2024 తర్వాత. అక్కడ క్యూ లైన్లో ఉంటే పాలు ఇచ్చేవాళ్ళు, ఏదో ఒక ఫుడ్ పెట్టేవాళ్ళు తినడానికి, టిఫిన్ అనో ఉప్మానో లేదంటే ఇంకొకటనో కనీసం సాంబార్ రైసో ఇంకొకటో ఇచ్చేవాళ్ళు. అది కూడా మానేశారు క్యూ లైన్లో ఇవ్వటం. ఓన్లీ కంపార్ట్మెంట్లో మాత్రమే ఇచ్చి మిగతా చోట వదిలేశారు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు. అక్కడ కూడా మత ప్రచారాలు, అక్కడ కూడా వేరే మతం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలు. ఎన్ని చేశారు, ఎన్ని రకాలుగా చెప్పుకోవాలి. ఇవన్నీ చేసి ఇలాంటి వ్యక్తులకి మీరు 2.0 అని చెప్పి అక్కడికి వెళ్ళి జగన్ అనే నినాదాల. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆయన తండ్రి ఆయన అధికారంలో ఉండగా ఎన్ని మత మార్పులు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి హిందువుల్ని తీసుకొచ్చారు, దిగజార్చారు. అవి తీసుకుని అదిగో గవర్నమెంటే మనకు సపోర్ట్ చేస్తుంది, ఏమీ కాదంటున్నారు మంత్రులే అని చెప్పి ఎంతోమంది పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేసి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈవెన్ విజయవాడ దుర్గగుడిలో కూడా దొంగతనాలు చేశారంటే ఆలోచించండి. ఇలాంటి గవర్నమెంట్కి, అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అసలు ఆ వ్యక్తి గురించి అక్కడే అలా ఒక పవిత్రమైనటువంటి ఒక కొండపైన అయ్యప్ప మాల వేసుకుని ఎంతో దీక్షతో స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పి అక్కడికి వెళ్ళి అందరూ మాట్లాడాల్సినవి, అందరూ ఆ నామస్మరణ చేయాల్సింది ఇలాంటి వ్యక్తి గురించి ఆ పేరు ఉచ్చరించడమే కూడా మహాపాపం. అలాంటి పేరు అక్కడికి తీసుకెళ్ళి మీరు మాట్లాడతారా? ఆయన ఎప్పుడైనా సినిమా సెట్లు వేసుకుని, ఏది తిరుపతి సెట్లు ఆయన ఇంటి పక్కన వేసుకునేవాడు, ఉగాదికి ఆయన ఇంటి పక్కన సెట్లు వేయించుకునేవాడు, సంక్రాంతికి ఆయన ఇంటి పక్కన సెట్లు వేయించుకునేవాడు, ఒక పూజ చేస్తే టిష్యూ పేపర్లతో తుడిచేసేవాడు, తిరుపతికి వెళ్ళి దర్శనం పట్టు వస్త్రాలు ఇవ్వమంటే సింగిల్గా మాత్రమే వెళ్ళొచ్చేవాడు. ఎప్పుడు సతీ సమేతంగా వెళ్ళినటువంటి సందర్భమే లేదు. ఆయన ఇంట్లో ఒక పూజ చేసినట్టు ఒక ఫోటో కూడా ఉండదు. ఎప్పుడో ఎలక్షన్స్కి ముందు మాత్రం నేను హిందూగా మారిపోయానని చెప్పేసి ఒక 2-3 ఫోటోలు హరిద్వార్ వెళ్ళి తీపించుకుని ఎలక్షన్స్లో హిందువులు ఓట్లు మాత్రం కొట్టేశారు తప్ప, వచ్చిన తర్వాత విజయవాడ కృష్ణానది వేదికగా ఎన్ని మత మార్పులు జరిగాయో చాలామంది చెప్పారు, చాలామంది చూపించారు కూడా. అయినా అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఇక్కడ అసలు రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా లేదంటే ఇంకొకరి గురించి అయినా సరే, మరి మీరు మీకు అభిమానం ఉంది, ఆ ఇరుముల్లో కట్టుకోండి, ఆ జెండాని కట్టుకోండి, ఆయన ఫోటో పెట్టుకుని అక్కడ దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి మంచి జరగాలని కోరుకోండి అంతే. అది పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, మోదీ గారా, అంతేగాని వాళ్ళ ఫోటోలు తీసుకువెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు ఏంటి, ఆ నినాదాలు ఏంటి, జై జగన్ అంటాం ఏంటి? అసలు మీరు అయ్యప్ప మాల వేసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు మాల వేసుకున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాల వేసుకోండి కావాలండి, ఆయన పేరు జై జగన్ అని చెప్పి ఇంట్లో చదువుకోండి. అంతేగాని హిందువుల మీద మాత్రం ఇలాంటివి రుద్దద్దు దయచేసి. ఏ పార్టీ వాళ్ళకైనా సరే, అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, అసలు ఏం సంబంధం మీకు? ఏం హక్కు ఉందని మీరు మాట్లాడతారు? ఇలాంటి పరిస్థితులు నిజంగా స్వాములు ఎవరో కానీ నాకు తెలిసి కావాలని కాంట్రవర్షియల్ చేయడానికే, అక్కడ మత ప్రచారం చేయడానికో లేదంటే ఇంకొకటో చేయడానికే జగన్ గారి అక్కడ తీసుకెళ్లి చూపించాలనే ప్రయత్నమే ఇది చేశారేమో అనిపిస్తుంది.